మహంకాళి రక్త మహంకాళి పది బ్యాండ్ బయటికి వెళ్ళిపోయారు మహంకాళి దేవం లాల్ దర్వాజాకు ఈ రోజు ఉమ్మడి దేవాలయాల తరఫున శ్రీ గోపిశెట్టి రాఘవేందర్ గారు సప్త మాతృకలకు సప్త బోనాల కార్యక్రమంలో చివరిగా ఈరోజు అమ్మవారికి బోనం సమర్పించారు. 500 నుంచి 1000 మంది వాళ్ళ బృందంతో డప్పు వాయిద్యాలతోటి వివిధ కళారూపాలతోటి అమ్మవారికి ఈరోజు ఘనంగా బోనం సమర్పించడం జరిగింది. వారికి వారి ఉమ్మడి దేవాలయాల కమిటీకి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈసారి ఆయన నేతృత్వంలో అద్భుతంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఘటాల ఊరేగింపు కానివ్వండి అన్ని సజావుగా సమయస్ఫూర్తితో ఆయన అందరినీ కలుపుకుంటూ పోయి ఓ పెద్దన్న పాత్ర పోషించుకుంటూ మన విజయవంతంగా ఈ బోనాలను పరిసమాప్తి చేస్తాడని నేను ఆశిస్తున్నాను. అలాగే 2 రోజుల్లో జరిగిపోయే మన బోనాల ఉత్సవానికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అన్నగారి తరపు నుంచి మాకు అందుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి వివిధ శాఖల నుంచి మాకు అన్ని రకాల సహాయం ఏది కావాలంటే అది మాకు ఆయన ఇమీడియట్లీ ఆదేశించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళలకు కానివ్వండి చిన్నపిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి సత్వరమే దర్శనం అయ్యేటట్టు బ్యారికేడింగ్ కానివ్వండి మళ్ళీ ప్రసాద పంపిణీ వితరణ కానివ్వండి మంచినీటి సదుపాయం దానికి పెట్ బాటిల్స్ కూడా అన్నగారు వాటర్ వర్క్ శాఖను ఆదేశించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఈసారి బోనాలు అత్యంత గణనీయంగా అద్భుతంగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. రాష్ట్ర పండుగ అయిన ఈ పండుగకు గౌరవనీయులు మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే ఆయన డిప్యూటీ మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దానికి తగు అనుకూలంగా మేము విఐపి ఎంట్రన్స్ కానీ అన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. ఈసారి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఆకతాయిలు అలాంటి వాళ్ళు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా షీటీంలు కూడా భారీగా పెంచడం జరిగింది. కనుక అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఇక్కడే కాదు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుంటూ ప్రతి జిల్లా నుంచి కూడా మహిళలు కానివ్వండి పక్క రాష్ట్రాల వారు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రాబోతున్నారు. మా అంచనా ప్రకారం 15 నుంచి 20 లక్షల మంది అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అలాగే మా చుట్టుపక్కల ఉన్న 8 దేవాలయాలు కానివ్వండి 29 ప్రధాన దేవాలయాలకు కూడా మంత్రులు కానివ్వండి వారి అనునయులు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా రాబోతున్నారు. దానికి తగు విధంగా ఉమ్మడి దేవాలయాల తరఫున మా ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సెలవు. Hey!
దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున ఆషాఢ పూర్ణ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం 2018 నుండి బంగారు బోన సప్తమాతృలకు బంగారు బోన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఈ రోజు అక్కన్న మాదన మహంకాళి మందిరం నుండి అంగరంగ వైభవంగా ఉగ్గుడులతో దప్పులతో భక్తులు ఆటపాటలతో మేము అక్కన్న మాదన మందిరం నుండి నడుచుకుంటూ లాల్ దర్వా సింహవాహిని మహంకాళి మాతకు బంగారు బోనం సమర్పించడం జరిగినది. దీనికి సహకరించిన వివిధ ఆలయాల అధ్యక్ష కార్యదర్శులకు మరి ప్రత్యేకంగా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ సభ్యులకు అధ్యక్షులు కార్యదర్శులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ రోజుతో సప్తమాతృక సప్త బంగారు బోనాల కార్యక్రమం ముగించింది. మరి 2 రోజుల తర్వాత బోనాల పండుగ కూడా అంగరంగ వైభవంగా మా సోదరిమణులు బోనాలతో అమ్మవారికి దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నా. అదే విధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరిపై ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా బంగారు బోనం సమర్పించినప్పుడు మేము కూడా కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలందరూ ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆయురారోగ్యాలు ఉండాలని అమ్మవారిని కోరడం జరిగినది. ఎల్లుండి జరగబోయే బోనాల సందర్భంగా ఆల్రెడీ మీటింగ్ జరిగింది. సింహాయిని మహంకాళి మందిరానికి దాదాపుగా ఒక రోజే 20 తారీఖు నాడు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చే మాకు సమాచారం ఉంది. దాని తగు చర్యలు కూడా వేరియస్ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కానివ్వండి, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ సజావుగా ఈ కార్యక్రమం చేసే విధంగా అన్ని కార్యాచరణ చేయడం జరిగింది. మీడియా ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా ప్రజలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా కూడా మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా 21వ తారీఖు నాడు లక్షలాది మంది ప్రజలు ఈ ఘటాల సామూహిక ఊరేగింపులు పాల్పంచుకుంటారు. ఆ కార్యక్రమం కూడా ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని కొద్ది సమయస్ఫూర్తితో మనం కార్యక్రమం చేసుకొని మనం పోలీస్ అధికారులకు కూడా మనం సహకారం ఇద్దామని చెప్పేసి మనవి చేస్తూ అందరికీ మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. సతీష్ గారు ముంగ జరమన్